ప్రాణాలు కాపాడేవారు, కానీ ఇప్పుడు తమ జీవితాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ డ్రైవర్లు తగిన జీతం లేకుండా, భవిష్యత్ భద్రత లేకుండా జీవిస్తున్నారు. ఆపద సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించే ఈ అంబులెన్స్ డ్రైవర్లు తమ జీతాల కోసం నెలలు వేచి చూస్తున్నారు. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు ఉద్యోగ భద్రతపై ఉన్న అనిశ్చితి. వారి జీవితం గందరగోళంగా మారుతుంది. అధికారులు సమస్య పరిష్కరించేందుకు ఎప్పుడు ముందడుగు వేస్తారో అని వీరు ఆశగా ఎదురు చూస్తున్నారు. నమస్కారం, వైఎన్సీ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఉన్నామండి. ఇక్కడ 102 డ్రైవర్స్, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన 102 డ్రైవర్స్ వారికి కనీస వేతనం లేదని, ఉద్యోగ భద్రత లేదని మన మీడియాను అయితే ఆశ్రయించడం జరిగింది. వారి సమస్యలు ఏంటో మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సాయి కుమార్ గారు ఒక అంబులెన్స్ డ్రైవర్. వారి యొక్క సమస్యలు ఏంటో మనం అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు సాయి కుమార్. నేను కాకినాడ జిల్లా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. గత 9 సంవత్సరాలుగా, అంటే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 2015 డిసెంబర్లో ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవను మొదలుపెట్టింది. అప్పట్లో జీవికే యాజమాన్యం వారు మాకు 7,193 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ అరవిందో ఫార్మసీ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు 7,870 రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలీ జీతాలతో మేము కాలం గడుపుతున్నామండి. బయట రేట్లు చూస్తే ఎక్కువ ఉన్నాయి, మాకు వచ్చే జీతం చూస్తే తక్కువ ఉంది. ఇప్పుడు మేము ఏంటంటే ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే సమాన పని సమాన వేతనం కల్పించాలని, అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూడాలని, మా సేవలను గుర్తించి మాకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. సార్ మీరు ఎప్పటి నుంచి విధుల్లో ఉన్నారండి? 9 సంవత్సరాలు బట్టి మేము విధుల్లో ఉన్నాం. 9 సంవత్సరాల నుంచి కేవలం 7,800 జీతానికి పనిచేస్తారు. 7,870 రూపాయలు మాత్రమే ఇస్తారు. మా నచ్చాలి 9,000 అండి, మా చేతికి వచ్చేది 7,870 రూపాయలు మాత్రమే. అది కూడా నెల రావట్లేదు మేడం. 2 నెలలకి 3 నెలలకి ఒకసారి అలా ఇస్తున్నారు. చాలా ఇబ్బంది కలుగుతున్నాయండి. బయట అద్దెలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇలా చాలా ఇబ్బంది కలుగుతున్నాయండి. ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుని మా జీవితాలు మారుస్తారని, మా జీతాలు పెంచి సమాన పనికి సమాన వేతనం ఇస్తుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయండి? లైక్ ఎలా అందుబాటులో ఉండగలుగుతారు? 9 to 6 మేడం. అంటే 9 to 5 వరకు మేము డ్యూటీ చేస్తామండి. 1 అవర్ వర్క్ ఉంటుందండి, ఆన్లైన్ వర్క్. కానీ మేము పొద్దున్న సాయంత్రం వరకు ఎన్ని కేసులు చేసాము, ఎంతమంది చేసాము, మొత్తం రికార్డ్ వర్క్ అంతా పెట్టుకుని అప్పుడు మేము డ్యూటీ క్లోజ్ చేసుకుని వెళ్తాం మేడం. మీకు వచ్చే ఈ 7,800 జీతంతో మీ కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతున్నారు సార్? చాలా కష్టంగా ఉందండి. దీని గురించి మేము ప్రభుత్వం దగ్గర చాలాసార్లు తీసుకువెళ్ళడం జరిగింది, మా విన్నపాన్ని పెట్టడం జరిగింది. ప్రభుత్వం మాత్రం మా మీద ఎటువంటి గుర్తింపు లేకుండా ఉంది. దయించి ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తించి మాకు జీతాలు పెంచి మా కుటుంబాలను సక్రమంగా పోషించడంలో చూస్తారని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ అరవింద సంస్థ వారు వచ్చిన తర్వాత 108, 104, 102 3 ప్రాజెక్టులు కూడా ఒకటే తీసుకున్నారండి. ఇందులో గతంలో ఏం చేసేవారు, మాకు అసలు మా డ్యూటీ ఏంటంటే ఓన్లీ డెలివరీ అయిన పేషెంట్ని ఎలాగ చేర్చడం మాత్రం ఫస్ట్లో మాకు ఇచ్చిన డ్యూటీ అండి. తర్వాత 104 మీద డ్యూటీలు చేయమన్నాం, లేదంటే ఐరన్ సిక్కులు కేసుకి వెళ్ళమని, లేదంటే ఎస్ఐబిడబ్ల్యూ కేసుకి వెళ్ళమని కూడా ప్రెజర్ ఇచ్చేవారండి. ఆ తర్వాత మేము అడగ్గా మాకు యూనియన్ పెట్టుకున్నామండి. మా యూనియన్ నాయకులు వెళ్ళి అడగ్గా వాళ్ళు కొంచెం తగ్గిందండి. గతంలో అయితే కొంచెం చాలా ప్రెజర్ ఉండేది. ఇప్పుడు మా యూనియన్ వాళ్ళు అడిగిన తర్వాత కూడా కొంచెం ప్రెజర్ తగ్గింది. మేము చేయమంటలేదండి, ఏ పనైనా చేస్తాం, కానీ పనికి తగ్గ వేతనం ఇవ్వమని మేము కంపెనీ వారిని అడుగుతున్నాము. అలా ఆ వేతనాన్ని ఇప్పించవలసిందని గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చే చాలని జీతంతో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దాంతోపాటు కుటుంబాన్ని పోషించుకోవడం కూడా ఎంతో కష్టం అవుతుందని వాళ్ళ గోడు మన మీడియా ముందు వెళ్ళబుచ్చడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే వారికి పని ఒత్తిడి తగ్గించాలి, అలాగే వారు చేస్తున్న పనికి కూడా కనీస వేతనం కావాలి, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని వాళ్ళైతే మనల్ని ప్రభుత్వాన్ని మన మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. ప్రభుత్వం వారు స్పందించి ఈ డ్రైవర్ల సమస్యను పట్టించుకొని వారికి కనీస వేతనాన్ని, అలాగే ఉద్యోగ భద్రతను కూడా కల్పిస్తారని వైఎన్సీ మీడియా ద్వారా మేము కోరుతున్నాము.